మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత నెల 21న జరిగిన దసరాల దహన ఘటనపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. సోమవారం రాత్రి మదనపల్లెకు చేరుకున్న సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సమక్షంలో సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగినట్లుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. పరిసరాల్లో 100 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించలేదు. నోటీసులు ఇచ్చిన వారిని మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్ దగ్ధం కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి మొత్తం మీద కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నెలన్నర వ్యవధిలోనే కొన్ని సంస్కరణలుగా ప్రభుత్వం వెళ్తుంటే ఒక్కసారిగా మదనపల్లి సంబంధించిన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధానికి సంబంధించి ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతుంది. దాదాపుగా కొన్ని వేల హెక్టార్లకు సంబంధించినటువంటి కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన భూములకు సంబంధించి ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే కూడా తగలబెట్టారని కూడా రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపైన చాలా కీలకంగా ఘాటు వ్యాఖ్యలు గతంలో చేయడం జరిగింది. అందువల్లనే అప్పట్లో డీజీపీ కూడా మదనపల్లికి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అప్పుడు జరిగినటువంటి ఘటనలో కూడా ఆయన కూడా వచ్చి విచారణ ప్రారంభించారు. అయితే పోలీసులు దీన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సిఐడికి కేసును బదిలీ చేసిన నేపథ్యంలో సిఐడి అధికారులు ఈ మధ్య కాలంలో కూడా వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అప్పుడు జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. తాజాగా కూడా నిన్నటి నుంచి మరోసారి సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు కూడా అంటే ఇందులో ప్రధానంగా ముద్దాయి అంటే ప్రధానంగా ఆరోపిస్తున్నది ఏంటంటే గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులకు సంబంధించిన వాళ్ళపైనే ప్రస్తుతానికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళన్నిటికీ కూడా పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు, విచారణ జరుపుతున్నారు. వాళ్ళ వద్ద నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. ఇందులో ప్రాథమిక సమాచారం ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఉద్దేశపూర్వకంగానే నిజాలు అంటే జరిగినటువంటి అక్రమాలు అంటే బయటపడతాయనే ఉద్దేశంతోనే ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టారనేది ప్రధానంగా సిఐడి అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. అందువల్లనే ఇవాళ మరోసారి బాధితులతో పాటు కొంతమంది ఎందుకంటే గతంలో భూములు కోల్పోయి వీళ్ళు ఏదైతే వైసీపీ బాధితులు కొంతమంది లాక్కున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ సిఐడి అధికారులు కలిసి ఇవాళ విచారణకు సహకరిస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం పైన సిఐడి అధికారులు కూడా ముందు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. అయితే సిఐడి అధికారులు మరోవైపు అంటే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా సందర్శించబోతున్నారు. ఆ కార్యాలయం లోపల జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి పరిస్థితులు లేదంటే ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు, ముందు రోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఎందుకు ఉద్యోగులు తహసీల్దార్ అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు ఏంటంటే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎట్లా జరిగింది ఏంటి అంటే అగ్ని ప్రమాదం కాదు కాబట్టి మరి అంటే ఎటువంటి ఇష్యూస్ లో దీన్ని అంటే తగలబెట్టారనే దాని మీద కూడా విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.